రాధా గారు అంటే తను పీక్లో ఉండే టైంలో టాప్ హీరోయిన్ కదా రాధా గారు. ఆ టైంలో వచ్చి నేను వేరే వాణి విశ్వనాథ్ గారు అలా వర్క్ చేస్తున్నాను. రాధా గారి దగ్గర వర్క్ చేస్తాను పర్మనెంట్గా ఫుల్ చాలా ఇయర్స్ అక్కడ లేదు నేను. ఆఫ్టర్ మ్యారేజ్ రియాలిటీ షోస్ చేస్తున్నారు. 12 years నుంచి మొత్తం నేనే హ్యాండిల్ చేస్తున్నాను. రాధా గారు ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ డేట్స్ మా టీవీ చేసాము, జీ ఇవన్నీ తమిళ్లో విజయ్ టీవీ ఇవన్నీ మొత్తం నేనే చూస్తున్నాను. ఎంత నమ్మకమైన పర్సన్ మీరు. చాలా క్లోజ్ గా ఉంటారు రాధా గారు. అవునా? నేను రాధా గారి కోసం ఇండస్ట్రీకి వచ్చాను. రాధా గారి కోసం వచ్చి రాధా గారు ఇప్పుడు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. సూపర్. అలా సో మనం ఇంటర్వ్యూ అయిపోయేలోపు రాధా గారితో ఒకసారి మాట్లాడాలి. తెలీదు చేస్తారో ఏమో తెలీదు, అందరికి తెలుసు నేను రాధా గారికి బాగా క్లోజ్. అంటే అలా అని కాదు, ఫోన్ లో మాట్లాడితే మనకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఎంత మా మీ మీద ఎంత భయంగా ఉందండి. స్ట్రైట్ గా చూస్తేనే అప్పుడప్పుడు నేను అయిపోతాను రాధా గారిని చూస్తేనే. సరే, రాధా గారి గురించి చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, మాట్లాడదాం మనము. రాధా గారి ఫుడ్ డైట్. రాధా గారు ఫుడ్ తింటారండి మేడం, తింటారు ఫుడ్. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడో ఒకసారి చెప్పారు, రాజు నాకు ఆకలి ఏంటి నాకు తెలియదు, ఆకలి రాకుండా నన్ను చూసుకోవాలి అంటారు. అంటే నేనేం ప్లాన్ చేశానంటే 1 hour 1.5 hours ఒక్కసారి 2 apple పీస్, కొంచెం క్రేప్స్, ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసి నేను ఇస్తాను కట్ చేసి, లేకపోతే అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పేస్తాను కట్ చేసి ఇవ్వండి, వాటర్ అప్పుడప్పుడు ఇవ్వండి, డిహైడ్రేషన్ అవ్వకుండా. అవును, ఏదైనా ఏం కావాలో అది ఇవ్వండి, నేను అప్పుడప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాను. మీరు అన్ని దగ్గరుండి చూసుకుంటూ నేనే ఇచ్చేస్తాను. నేను కట్ చేసి డ్రాగన్ కానీ ఏదైనా ఇవ్వాలి. తను ఆకలి రాకూడదు, ఆకలి వస్తేనే అంటారు, రాజు ఎవడా ఎక్కడ వాడు, అలా ప్రేమంగా అలా చెప్తారు. ఎక్కడ ఎక్కడ పోయారు, ఎవరు లేదు ఇక్కడ, అది ఇదని అంటారు. బట్ వచ్చి ఎప్పుడైనా కొంచెం 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 ఫుడ్ ఇస్తే తినేసి ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ హెల్తీగా అంటూ ఉంటారు. చాలా మంది ఎప్పుడు తిట్టలేదండి. ఒకసారి తిట్టండి అంటే కూడా తిట్టరు. ఎప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కానీ మీతో చిన్న చిన్న గొడవ పడుతూ ఉంటారు కదా? లేదండి, అలాంటి గొడవలు. నేను చెప్పే గొడవ ఏంటంటే చిన్న చిన్నగా మనం ఇంట్లో అక్క చెల్లెలు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయి కదా, క్యారవెన్ లో అదన్నీ ఏదైనా ఫుడ్ ఇస్తున్నప్పుడు ఏదైనా అడుగుకుండా ఏదైనా ఇస్తే, ఏదైనా తను ఇరిటేట్ అవుతున్నట్టు ఏదైనా చేస్తే అలా అంటారు, రాజు మింటాది ఇరికి అలా. ఓకే, అలా ఏదైనా ఇరిటేట్ ఏదైనా చేసి ఏదైనా కోపంగా, అది కోపం అంటే ఇక్కడి నుంచి కోపం రాదు ఊరికే. అవును. సో రాధా గారి మూవీస్ మీరు వర్క్ చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను కొదమసింహం వర్క్ చేశాను. దాంట్లో వాణి విశ్వనాథ్ గారికి, రాధా గారు కూడా చేశాను. రాధా గారు ఇప్పుడు ఓన్లీ షోస్ అవన్నీ చూసుకుంటున్నారు. అవును, మొత్తం ప్రతిదీ 12 years నుంచి రాధా గారిది మొత్తం తమిళ్ తెలుగు మొత్తం ఇది ఈవెంట్స్ అన్ని టీవీ షోస్ అన్ని చేస్తున్నారు కదా. ఇదన్నీ అది కూడా మా టీవీకి చాలా రిక్వెస్ట్ చేసి, అక్క ప్లీజ్ చేయండి, ఒక్క షో చేయండి అక్క అని చాలా రిక్వెస్ట్ చేసి చేయించాను. ఒక్క షోతో మళ్ళీ ఇంకా ఆగకుండా చేస్తాను. నేను ఆగడం వదలట్లేదు. అయ్యో వదలట్లేదు. ఇదేంటి రాజు ఒకటన్నా? నాకు రెస్ట్ కావాలి రాజు, నాకు రెస్ట్ కావాలి, ఒప్పుకోతు అంటారు. నేను అక్క ప్లీజ్ ఇది ఒక్క షో చేయండి, ఇది తర్వాత అది చేయండి, అలా చేపిస్తూనే ఉన్నాను. పోనీలేండి, ఆవిడ అభిమానులకు దగ్గర చేశారు మళ్ళీ. నాకు ఏంటంటే నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే మేడంకి ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక్క సినిమా ఇయర్లీ ఒక్క సినిమా చేయండి అలా అంటున్నాను. వద్దురా వద్దు వద్దు అంటున్నారు. ఎలాగైనా ఒక సినిమా చేపిస్తాను, అంతేనా? ఎలాగైనా ఒక సినిమా. మేడం వాళ్ళ కూతురు మ్యారేజ్ లో మేమందరం ఉన్నాం. మీ హడావిడి ఎలా ఉండింది? మా హడావిడి అంటే అక్కడ
మొత్తం ఉన్నారు కదండి. అయ్యో మనకు అక్కడ హడావిడి ఏం లేదు, మనం వెళ్ళాము హుందాగా మంచిగా మంచిగా హ్యాపీగా కూర్చొని బాగా తిని, మాకు అక్కడ మేడం హోటల్లోనే మాకు సపరేట్ రూమ్స్ అన్ని ఇచ్చేసారు, మంచి బిందు హ్యాపీగా ఉన్నాము. వచ్చిన ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు, సుహాసిని గారు ఉన్నారు, రాధిక గారు, సార్ వచ్చారు, మెగాస్టార్ గారు ఉన్నారు. అలా ఊరికే తిరగడం, వాళ్ళని పికప్, రాధిక గారిని పికప్ చేసాము, వాళ్ళకందరూ రూమ్ దాన్ని చేయడం, అలా ఉన్నాం. అక్కడ వేరే పెద్దగా అన్నిటికీ ఉన్నారు కదండి. రాధా గారు ఇంట్లో పెళ్లి అండి, అక్కడ మాకేం పని, ఉన్నారు జనాలు. ఓన్లీ మీరు రాధా గారినే కేర్ తీసుకుంటారు. రాధా గారినే సీరియస్, రాధా గారితోనే తిరగడం. రాధా గారు మంచి టాప్ పొజిషన్లో ఉండే టైంలో తమిళ్లో ఒక ఫ్యాన్ అతను వచ్చి, రాధా గారు అంటే పిచ్ ఫ్యాన్, అంటే అలాంటి ఫ్యాన్ లేదు, రాధా గారినే చూడాలి, రాధా గారినే చూడాలి. వాడు కన్యాకుమారి డిస్ట్రిక్ట్, వాడు మా పల్లెటూరులో ఉండేవాడు, ఎక్కడే ఉండేవాడే మాకు తెలియదు. అతను రాధా గారిని చూడడానికి ఇంట్లో నుంచి 1 lakh, అప్పుడు 1 lakh అంటే ఎంత పెద్ద అమౌంట్, 1 lakh ఇంట్లో నుంచి తీసుకొని చెన్నై వచ్చాడంట. చెన్నై వచ్చి అక్కడక్కడ ఎక్కడ తిరిగి రాధా గారిని చూడడం కుదరట్లేదు. ఈ 1 lakh ఖాళీ. తర్వాత రాధా గారిని చూడకుండా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పల్లెటూరులో వాళ్ళందరూ జోకులు చేస్తారు కదా, వెళ్ళావు కదా నువ్వు రాధా గారిని చూసావా అంటే చూడడం కుదరట్లేదు. అయితే ఊర్లో వాళ్ళందరూ వాడికి ఒక బట్ట పేరు పెట్టాడంట, రాధా ప్రియన్. తర్వాత చాలా కాలం తర్వాత నాది ఫొటోస్ అన్ని చూసి నా దగ్గర వచ్చేసాడు. వచ్చి, సార్ నాకు మేడం అంటే చాలా ప్రాణం, నాకు ఒక ఫోటో తీసుకోవాలి, ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, నాకు ఇలా జరిగింది, 1 lakh అప్పుడు మేడం కోసం నేను చెన్నై వచ్చి మొత్తం పోయి ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళిపోయాను, మేడంని చూడడం కుదరట్లేదు. బట్ మా ఊర్లో నుంచి మేడం దగ్గర ఒక మేడం రైట్ హ్యాండ్ ఒక వర్కర్ మీరు ఉన్నారని మాకు ఇప్పుడే తెలుసు, ఇప్పుడు దాకా నాకు తెలియట్లేదు, నా దగ్గర వచ్చారు, ఇప్పుడు దాకా తీసుకువెళ్ళలేదు. అదేంటి, ఎందుకు తీసుకువెళ్ళాలి, టైం రావాలి. ఆయన ఉన్నారు పాపం, ఇప్పుడు ఒక 50 years. అవునా, ఏదో లవ్ లెటర్ సంథింగ్ అలాంటివి ఎవరో ఏదో రాశారని అప్పట్లో ఎక్కడో విన్నాను, మీ తమిళ ఇంటర్వ్యూలో అనుకుంటా. అవునా, అది ఒకటి అన్నానగర్లో నుంచి, అది కూడా ఒక ఫ్యానే, కత్తి పట్టుకొని తిరిగాడట. ఇక్కడ కత్తి పట్టుకొని తిరిగాడట రాధాగారి కోసం. పెళ్లి చేస్తే మిమ్మల్నే పెళ్లి చేస్తాను, లేకపోతే బతుకోవడానికి వదలను అంటే చాలా పెద్ద ఫ్యాన్ అంట. తర్వాత ఏదైనా ఎక్కడైనా ఏదైనా వచ్చి చేస్తే ఏమవుతుంది, కంప్లైంట్ ఏదో ఇచ్చి ఆ టైంలో మమ్మీగా వచ్చి కూర్చున్నది ఇన్స్పెక్టర్, బ్రదర్గా వచ్చి కూర్చున్నదని పోలీస్ వాళ్ళంట. తర్వాత రమ్మని చెప్పి వాడికి అడ్వైస్, ఏదో మంచి అడ్వైస్ అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట. కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పేశారంట. మేడం ఫ్యాన్ కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, బట్ ఫ్యాన్ కదా, అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు చూడండి. ఈ ఫ్యాన్ మాత్రం కల్పించండి పక్కా. అదే మీరు 1 lakh పోగొట్టుకున్నారు పాపం. రాధా ప్రియన్, ఇప్పుడు రాధా ప్రియన్ మంచి పేరు పడిపోయింది, రాధా ప్రియన్. ఈ పేరు ఏంటంటే రాధా ప్రియన్. బాగుంది. నా పల్లెటూరులో నుంచి నేను చెన్నై వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, రాధా గారి కోసమే నేను వచ్చాను. అది ఎలా అంటే, నా అమ్మ కొంచెం డబ్బు నా సిస్టర్ పెళ్ళి కోసం పెట్టుకున్న డబ్బు నాకు భయపడి అమ్మ ఎక్కడెక్కడో దాచిపెడుతుంది. నేను ఈ పైసా తీసుకొని నాకు ఎలాగైనా రాధా గారు మూవీస్ చూడాలి, రాధా గారు చిరంజీవి గారు మూవీ ఆడుతుంది అక్కడ ఎక్కడైనా వస్తుంది డబ్బింగ్ మూవీస్, అది నేను చూడడానికి కోసం ఇది డబ్బు తీసుకొని మూవీకి వెళ్తాను. మూవీకి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు బాగా జరుగుతుంది ఇంట్లో మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మేడం కోసం నేను చెన్నై వచ్చాను. తర్వాత నాకు ఇంకా ఒకటి చెప్పాలి రాధా గారి గురించి. రాధా గారు ఒక యాక్ట్రెస్గా ఉండి
పెద్ద స్టార్గా ఉండేసి తను పెళ్లి చేసిన లైఫ్, పెళ్లి చేసిన ప్లేస్ సూపర్ ప్లేస్, టచ్. అలాంటి వెరీ రేర్ వాళ్ళకే అలాంటి ఫ్యామిలీస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇప్పుడు ఉండే హీరోయిన్స్ చాలా మంది, ఇప్పుడు కాదు అప్పుడు ఉండే వాళ్ళు కూడా, నేను పెళ్లి చేసిన లండన్లో సెటిల్ అవుతాను, అమెరికాలో సెటిల్ అవుతాను, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. రాధా గారు ఎలా అంటే, వాళ్ళు పల్లెటూరులో ఒక అతను పెళ్లి చేసుకొని, ఆ పల్లెటూరు చిన్న ఒక ఇంట్లో వెళ్ళి కాపురం చేసుకొని, కాపురం మీన్స్ కరెక్ట్ కదా, అంతే అంతే చేసుకొని తర్వాత వాళ్ళ బిజినెస్. ఇప్పుడు చూడండి, తను 3-4 5-స్టార్ హోటల్స్కి ఓనర్, స్కూల్, మ్యారేజ్ హాల్, ఇప్పుడు ఒక గుడి కట్టించారు. ఓ మై గాడ్. ట్రివాండ్రంలో పాళయం ఒక ప్లేస్ ఉంది. ఓకే. ఒకే ప్లేస్లో పక్క పక్కనే ముస్లిం దర్గా, చర్చ్, గుడి, ఈ 3 ప్లేస్ ఉండే ప్లేస్ అది. అక్కడ ఈ గుడి మేడం వచ్చి, మేడం వాళ్ళ హస్బెండ్ సారు మేడం ఆ పెద్ద గుడి కట్టించారు ఇప్పుడు. ఓకే, ఒకసారి మేము వస్తాం, విజిట్ చేస్తాం. తప్పకుండా రావాలి. కేరళ వస్తే తప్పకుండా రాధా గారి హోటల్కి వెళ్ళాలి. మంచి డిస్కౌంట్ మీకు నేను, మీరు ఎంతమంది కావాలంటే రండి, నేను మాట్లాడతాను మేడంతో. సూపర్ హోటల్, 5-స్టార్ హోటల్, రిసార్ట్, బీచ్ రిసార్ట్ అలపిలో ఉంది. స్కూల్ చాలా మంచి బ్యూటిఫుల్ స్కూల్. కార్తిక గారి గురించి కూడా నాకు చెప్పాలి. కార్తిక గారు రంగం, ఆవిడ ఐబ్రోస్ సూపర్. రంగం తెలుసు కదా, కార్తిక తెలుసు రంగం. సూపర్ హిట్ మూవీ, సెలెక్టెడ్ మూవీ వస్తే చేస్తానన్నారు. అలాగే ఏదో 3-4 మూవీస్, ఒక 10 మూవీస్ దాకా ఆల్ లాంగ్వేజ్ లో చేశారు. సెలెక్టెడ్ గా చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు కార్తిక గారు కూడా. చాలా సంతోషం, అదే కదా కావాలి. ఇదన్నిటికీ రాధా గారు మనసు, మంచి మనసు. అందుకే రాధా గారు మంచి లైఫ్ దొరికింది, రాధా గారు పిల్లలకి మంచి లైఫ్ దొరికింది. చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ ఇప్పుడు, చాలా హ్యాపీ. చాలు కదా, ఇంతకు మించిన సంతోషం, ఇంతకు మించిన హ్యాపీ లైఫ్. తెలిసి సీరియస్ గా చెప్పొచ్చా? చెప్పచ్చు. నాకు తెలిసి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాధా గారు వెల్ సెటిల్డ్ అంటే తను హార్డ్ వర్క్. సినిమాలో హీరోయిన్ పీక్లో ఉండే టైంలో తను ఎలా హార్డ్ వర్క్ చేసిందో, అలాగే బిజినెస్ లో కూడా మంచి హార్డ్ వర్క్ చేసి ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఆ విషయంలో రాధా గారికి ఎప్పుడు కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్, తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి, తర్వాత నేను అక్కడ పోయి సెటిల్ అవ్వాలి, ఇక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అలాంటిది ఏమీ లేకుండా సౌత్ లోనే ఉన్నారు, కేరళలోనే ఉన్నారు. వాళ్ళ బిజినెస్ చూసుకొని వాళ్ళ పిల్లలకు కూడా అది నేర్పించి, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారంటే అలా ఉండాలి. ఎందుకంటే టైంకి పిల్లలు ఇంటికి రావాలి. మనం చాలా మంది, నేను ప్లేస్లో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, ఆర్టిస్ట్ వాళ్ళ పిల్లలు, బయట వాళ్ళు చూస్తున్నాను. బట్ రాధా గారి పిల్లల గురించి నేను క్లియర్గా చెప్పాలి, మంచి డిసిప్లైన్గా పెంచారు. ఒక కొడుకు, 2 కూతుర్లు. ఆ టైం అంటే కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు ఓన్లీ కార్తిక గారికి మ్యారేజ్ అయింది, ఇంకా తులసి గారు ఉన్నారు, తులసి, విఘ్నేష్ ఉన్నారు. బట్ ఒక అమ్మ అంటే అది మమ్మీ. అండర్స్టాండ్గా కరెక్ట్గా పిల్లల్ని ఎలా కరెక్ట్గా పెంచారు, అది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అది నేను చెప్పాలి. ఎందుకంటే ఇదన్నీ నేను వాళ్ళ పెద్ద ఫ్యాన్, అది ఇదన్నీ నేను మాట్లాడి తర్వాత వాళ్ళిదన్నీ కూడా నేను చెప్పాలి కదా. అమ్మ ఏం చెప్తున్నారో దానికి వేరే మాటలు లేదు పిల్లలు. ఇక్కడ మా టీవీ వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉండే ఏదైనా ఫోన్ అంటే కూడా ఓకే మమ్మీ, ఓకే మమ్మీ, ఓకే మమ్మీ ఏం చెప్తున్నారు ఓకే, ఎలా ఉంటారు. ఎదురు మాట లేదు. ఎదురు మాట్లాడితే అప్పుడప్పుడు అది కూడా అది కామన్, ఇంకా అమ్మ నుంచి నాన్న నుంచి అది కామన్, ఇంకా అది ప్రేమతో వచ్చేది, బాధ్యతతో వచ్చేది.
ఎంతైనా రాజు గారు మీరు అనుకుంటా ఉంటారు కదా ఎప్పుడైనా నేను ఎంత అదృష్టవంతుని, అలా ఫీల్ వస్తూ ఉంటుందా మీకు? ఆ, వస్- ఆ, లేదండి, అలా ఏం కాదు. నేను అప్పుడప్పుడు థింక్ చేస్తాను, నేను నా పల్లెటూరులో నుంచి నేను చెన్నైకి వచ్చినప్పుడు నేను ఏం తీసుకురాలేదు. 40 years నేను ఇండస్ట్రీలో ఉండి కష్టపడి నేను ఇలా పైకి వచ్చాను. ఒక అసిస్టెంట్గా వచ్చి నేను ఇప్పుడు పర్సనల్ మేనేజర్ మేనేజర్ పోస్ట్లో నేను ఉన్నాను, పర్సనల్ మేనేజర్గా. బట్ నేను అప్పుడప్పుడు థింక్ చేస్తాను, నేను ఎలా వచ్చాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అదన్నీ మీ పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా ఇంట్లో నా సిస్టర్స్, నా బ్రదర్ అందరూ చాలా మంచిగా ప్రౌడ్గానే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే రాధా గారు అప్పుడప్పుడు నా ఇంటికి వస్తారు పల్లెటూరికి, నా అమ్మతో క్లోజ్గా ఉంటారు. 2 చెవిలో మా పాత తండోటి అంటారు కదా, అది అటు సైడ్ వేసుకుంటారు నా కదా మమ్మీకి. కమ్మలు. నా ఇంటికి వస్తేనే ఎప్పుడు మా మమ్మీ చెవి ఇది బయట చూసి నాకు ఇది ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. నేను అది అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగాలనిపిస్తుంది. ఎందుకని అటు సైడ్, కేరళ సైడ్, వాట్ సైడ్? కేరళ సైడ్ పాత వాళ్ళందరూ అక్కడ అంతే అంటే అంటే సాగిపోతూ ఉంటాయి చెవులు మొత్తం, ఇంత వెయిట్ ఎందుకని అలా? అది వాళ్ళకి అలా, ఈ చెవి అలా ఉంటేనే అప్పుడు పెళ్లి జరుగుతుందంట. అవునా? అవును. ఇప్పుడు నా మమ్మీ చెవిలో వచ్చి చాలా హెవీగా ఉంటుంది, 10 సవరం, చాలా పెయిన్ రాదు. రాదు వాళ్ళకి, అది అలవాటు అయిపోయింది. అది లేకుంటేనే వాళ్ళకి పెయిన్ వస్తుంది. నా దగ్గర ఆ ఫొటోస్ ఉంది, నేను చూపిస్తాను. రాధా గారు ఎప్పుడు మా పల్లెటూరు మా ఇంటికి వస్తే అమ్మ చెవిలో ఇలా పట్టుకుని నాకు ఇది కావాలి, నాకు మీరు రాసి పెట్టాలి, నాకు ఒకటి నాకే మమ్మీ చెప్తారు, మీరు కంపల్సరీ రావాలి, నేను చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మీరు తీసుకోండి. మీకు ఎలా తెలుసమ్మా నేను మీరు చనిపోయిన తర్వాత నేను వస్తానని? నాకు తెలుసు, నీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తాను. అలా జరుగుతుంది. ఎంత మంచి కాన్వర్జేషన్, నైస్ క్యూట్ కాన్వర్జేషన్. చాలా క్లోజ్, అమ్మతో అందరితో బాగా క్లోజ్ మా ఫ్యామిలీలో. అంతే.